ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఉసిటెక్ ఛానల్. ఇప్పుడు నేను ఫోటోషాప్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయబోతున్నాను. ఓకే, ఫోటోషాప్ ఓపెన్ అయ్యింది. ఈ ఫోటోషాప్ cs6 వెర్షన్, లేటెస్ట్ వెర్షన్ బాగుంటుంది. కాకపోతే ఇందులో టూల్స్ చాలా టఫ్గా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి టూల్స్. ఈ టూల్స్ టాప్లో చూస్తే ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్, టైప్, సెలెక్ట్, ఫిల్టర్, వ్యూ, విండో, హెల్ప్. ఈ ఫైల్స్లో ఓపెన్ చేసి చూసినట్టయితే చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, టూల్స్ ఉన్నాయో. ఈ హైలైట్ అయినవన్నీ కూడా cs6లో లేటెస్ట్ వెర్షన్స్. ఈ హైలైట్ కానివి ఓల్డ్ వెర్షన్స్ అన్నమాట. అంటే ఓల్డ్ వెర్షన్స్ అండ్ న్యూ వెర్షన్స్ రెండు కూడా పనిచేస్తాయి. అలాగే ఎడిట్లో చూసుకుంటే చూసారన్నీ ఓల్డ్ వెర్షన్స్. ఈ cs6లో ఈ హైలైట్ అయినవన్నీ టాప్ వెర్షన్. అలాగే ఇవన్నీ ప్రతి దాంట్లో ఉంటుంది. అలాగే ఈ లెఫ్ట్లో చూసుకుంటే ఈ టూల్స్ అన్నీ కూడా మనకి చాలా మటుకు టూల్స్ ఉంటాయి. అయితే ఈ టూల్స్, ప్రతి టూల్స్ గురించి తెలుసుకోవడం మళ్ళీ మర్చిపోవడం, తెలుసుకోవడం మళ్ళీ మర్చిపోవడం జరుగుతుంది. ఏదంటే అది కామన్. సో అలా కాకుండా సింపుల్ మెథడ్ నేను నేర్చుకునే విధానం ఏంటిదంటే, ఒక వర్క్ చేస్తూ ఆ వర్క్కి ఎలాంటి టూల్స్ ఉపయోగపడతాయో యూటిలైజ్ చేయడం వల్ల మనం ఆ టూల్స్ని మనం మర్చిపోలేమన్నమాట. సో ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. మనం డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి. డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, ఫైల్లోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేస్తే ఒక డాక్యుమెంట్ ఓపెన్ అయింది చూసారా. నేను మళ్ళీ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. రెండో మెథడ్, కీబోర్డ్ మీద Ctrl+N క్లిక్ చేస్తే డాక్యుమెంట్ ఓపెన్ అయింది. ఇది రెండో మెథడ్. రెండు మెథడ్లు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులోని నేమ్ దగ్గర మనం ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఒక ఫైల్ నేమ్ మనం ఇవ్వాలన్నమాట. ఓకే, తర్వాత ప్రీసెట్లోని కొన్ని ఆప్షన్స్ వచ్చాయి చూసారా. కస్టమ్, డిఫాల్ట్, యూఎస్ పేపర్, ఇంటర్నేషనల్ పేపర్, ఫోటో, వెబ్, మొబైల్, ఫిల్మ్, వీడియో అండ్ కస్టమ్. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా రకరకాల వర్క్స్కి మనకు ఉపయోగపడతాయి. ప్రస్తుతానికి మనం అయితే డిఫాల్ట్ యూజ్ చేసుకుందాం, డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్. సో ఈ సైజులు ఏమైనా ప్రస్తుతానికి మార్చవసరం లేదు, ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి. ఈ కలర్ మోడ్ RGB కలర్లో ఉండాలి కంపల్సరీగా. ఇంక ఈ ఇంచెస్ అనేది కూడా ఓకే. ఈ 8 బిట్ అనేది మనం 16 బిట్ తీసుకుందాం. ఇప్పుడు ఓకే క్లిక్ చేయగానే ఒక డిస్ప్లే ఓకే అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, దీని మీద కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ మనం అప్లై చేయాలి. అప్లై చేయడానికి రెండు మెథడ్స్ ఉన్నాయి. ఆ రెండు మెథడ్స్ ఏంటంటే, ఫస్ట్ మెథడ్ ఏంటంటే చూసారా, ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. ఈ ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి అంటే మనం కీబోర్డ్ మీద ఈ ఫోర్గ్రౌండ్ కలర్కి Alt+Delete క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్లై అవుతుంది. అదే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి అంటే కీబోర్డ్ మీద Ctrl+Delete క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇవే కాకుండా మనకు నచ్చిన కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్గ్రౌండ్ కలర్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఒక కలర్ డిస్ప్లే ఓపెన్ అవుతుంది కదా. సో మనకు నచ్చిన విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, దీన్ని ఓకే క్లిక్ చేస్తే మన ఫోర్గ్రౌండ్ కలర్ వేరేది వచ్చింది. దీన్ని మనం కీబోర్డ్ మీద Alt+Delete క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ కలర్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు కలర్ డిస్ప్లే ఒకటి ఓపెన్ అవుతుంది. దీనికి మనం నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే డబుల్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే Ctrl+D మనం అప్లై చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్, ఒక ఇమేజెస్ కానీ ఒక పిక్చర్స్ కానీ ఏవైనా కానీ ఈ ఫోర్గ్రౌండ్ కలర్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ క్లిక్ చేస్తే మనం ఇమేజెస్ కానీ ఇవి కానీ మనం ఎక్కడైతే మనం సేవ్ చేసామో ఈ కంప్యూటర్లోని అక్కడ మనకి అప్లై అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ క్లిక్ చేసి ఓకే చేస్తున్నాను. చూసారా, ఇది ఓపెన్ అయింది. సో
ఇది ఓపెన్. ఇప్పుడు నేను దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఏం చేస్తానంటే సరే, అయితే ఇంకొక ఇమేజ్ తీసుకుందాం. ఫైల్ ఓపెన్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఇంకొక ఇమేజ్ ఫైల్ ఈ మీదకి వెళ్ళి ఈ ఇమేజ్ క్లిక్ చేసి నేను ఓకే చేశాను. సో ఈ ఇమేజ్ వచ్చింది చూసారా. ఈ ఇమేజ్ని ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ ఇమేజ్కి ఇది లింక్. అదే ఫస్ట్ దీని డాక్యుమెంట్కి ఇది క్లిక్. ఇప్పుడు మన సెకండరీ ఏంటంటే మీరు క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసి పట్టుకొని సైడ్కి డ్రాగ్ చేయాలి. మళ్ళీ దాని మీద పైకి పడినట్టే కొంచెం పైకి తీసుకొని క్లిక్ చేస్తే మళ్ళీ అది వెళ్తుంది. సో దీన్ని ఇలా పక్కకు తీసుకొచ్చి మూవ్ మీద క్లిక్ చేసి ఈ టాప్ ఫస్ట్ వన్ దీని మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసి దీని మీద పెట్టేస్తే ఓకే చేస్తే దాని ఉంటుంది. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేవచ్చు. అయిపోయింది. ఇప్పుడు దీని మీద కీబోర్డ్ మీద షిఫ్ట్ పట్టుకొని మనం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు చూసారా. సో నేను ఎగ్జాక్ట్గా దీనికి సరిపెడతాను చూసారా. ఇప్పుడు సరిపెట్టి ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఓకే అయింది చూసారా. అప్పుడు నేను దీనికి ఒపాసిటీ తగ్గిస్తాను. అంటే బ్యాక్గ్రౌండ్ కదా, ఇది క్లియర్గా ఉండకూడదు కదా మనం ఏమైనా టైప్ చేయాలంటే. సో దీని మీద ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేసి నేను ఏం చేస్తానంటే ఒపాసిటీని ఇక్కడ 100 ఉంది, నేను కొంచెం తగ్గిస్తాను చూసారా. తగ్గించాను. అలాగే ఫిల్ అనే కలర్ కూడా నేను కొంచెం తగ్గిస్తాను చూసారా. తగ్గింది ఇదన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేస్తాం? ఫైల్ మీదకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి మనం ఎందులో అయితే సేవ్ చేయాలనుకుంటున్నామో దాంట్లో ఆ ఫైల్ నేమ్ డెస్క్టాప్, ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ ఇచ్చేస్తే, లేదు అంటే అది ఫైల్ ఈయన ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైల్ నేమ్ ఆల్రెడీ ఇచ్చేసాము. ఇప్పుడు కూడా ఫార్మేట్ ఏంటంటే జేపీఈజీ అని మీరు క్లిక్ చేస్తే సేవ్ కొడితే మనకి క్లిక్ అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమైజ్ ఓకే క్లిక్ చేస్తే అయిపోతుంది అన్నమాట. సో ఇంతటితో ఈ వీడియో ముగిసింది. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా ఎక్కువ టూల్స్ గురించి తెలుసుకుందాం. దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సహకరించండి.